హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చిట్టే ధనంజయ. నా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వ్యవసాయంలో లాభ నష్టాలు మన చేతుల్లో ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు గినాల మీద గడ్డి ముందు కొడతాం. ఎందుకు? గడ్డి పోవాలని. దానికి ఒక 500 రూపాయలు తెచ్చి గ్లైసులో ఏదో ఒకటి తెచ్చి కొడతా ఉంటాం. ఏదో ఒక గడ్డి మందు కొడతాం, గడ్డి చచ్చిపోయేదానికి. ఒక ఎకరాకి ఒక అర లీటర్ వేసుకుని 250 రూపాయలు. ఆ 250 రూపాయలు గడ్డి మందు కొట్టడం వల్ల మనకు నష్టం ఏంది? ఎర్రలు చచ్చిపోతాయి. రెండోది, గడ్డి ఏమో చచ్చిపోద్ది, ఎర్రలు చచ్చిపోతాయి, గినాలు మెత్తబడిపోతాయి. మళ్ళీ పార పని చేసేటప్పుడు ఇదిగోండి ఫ్రెండ్స్, నేను చెప్పే వీడియో దానికి నచ్చినట్టుంది. గడ్డి మందు కొట్టకుండా మేత వేస్తే మేమా ఈ విధంగా ఎందుకుంటాము? మందు కొట్టకుండా గడ్డి వేస్తే మేము లక్షణంగా తిని, మీరు కోసుకొచ్చి వేసినారంటే తిని లక్షణంగా మేము పెరిగి పెద్ద ఆదాయం ఏమో అని అడుగుతున్నాయి ఫ్రెండ్స్. అదే ఫ్రెండ్స్, ఇప్పుడు గడ్డి మందు కొట్టకుండా ఆ గెనుము మీద ఉండే గడ్డితో కోసుకొచ్చుకొని ఒక బరిదోడనో, చిన్నదే బరిదోడనో ఏదో ఒక దాన్ని, లేదు ఒక మేకను, ఒక గొర్రెను కోసుకొచ్చుకొని మేపుకొని, అంటే శ్రమ చేయాలి ఫ్రెండ్స్. శ్రమ చేయకుండా ఉంటే ఏది కాదు, ఆదాయం అయితే రాదు, ఖర్చులు వస్తూ ఉంటాయి. ఆ గడ్డి మందు కొట్టకుండా గడ్డి కోసుకొచ్చుకొని ఒక మేక పిల్లలు, ఇంత మాత్రం చిన్న పిల్లలు ఒక 2-3 తెచ్చుకొని మేపుకుంటా ఉన్నా, వరి కోసే టయానికి ఫ్రెండ్స్ ఎంత ఆదాయం వస్తుంది? అది ఆదాయమే కదా. అంటే 500 రూపాయలు ఖర్చు పెట్టి గడ్డి మందు కొట్టడం మీద ఒక 4000-5000 పెట్టి 2 పిల్లలు తెచ్చుకొని ఆ గినాల మీద గడ్డి కోసుకుంటా ఉంటే అప్పుడు ఎర్రలు ఉంటాయి. ఎర్రలు ఇబ్బంది లేదు, గినాలు బలంగా ఉంటాయి, మనకు ఆదాయం వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇంతవరకే చెప్పేది నేను. ఇది శాంపిల్ మాత్రమే. వ్యవసాయంలో ఈ విధంగా చేసుకుంటా పోతే ఎన్నెన్నో ఉన్నాయి. మనం చేసేదే ఖర్చు పెడుతున్నాం అంతే. ఆదాయం మనకు సుఖం కోసం ఖర్చు పెడుతున్నాం, ఆదాయం కోసం కష్టపడడం లేదు. కష్టపడాలా? ఏ విధంగా కష్టపడితే మనకు ఆదాయం వస్తుంది ఫ్రెండ్స్? ఉద్యోగస్తుడైనా కష్టం చేయండి, అతనికి నెలకు జీతానికి ఊరినే డబ్బులు ఇరు. ఇట్లాగే వ్యవసాయంలో కూడా మనం కష్టం చేస్తేనే డబ్బులు వస్తాయి. ఆ చేసే కష్టం కూడా సుఖం కోసం కాదు, మనకు మేలు జరిగే విధంగా, ఖర్చు తగ్గే విధంగా కష్టం చేయాలి. అది ఫ్రెండ్స్. మీకు ఇంతవరకు చూస్తున్నారంటే నచ్చే ఉంటుంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను వీడియోలు పెడతానే ఉంటాను. ఎందుకంటే నాకు తెలిసిన విషయాలన్నీ వేరే వాళ్ళతో పంచుకోవాలా. ఆ చూసేవాళ్ళు ఏదైనా కామెంట్స్ పెట్టి వాళ్ళకి నచ్చి తెలిసిన విషయాలు కానీ పెడితే నేను తెలుసుకుంటా, నాకు తెలియనాటి నేను అమలు చేసుకుంటా. నాకు ఖర్చు తగ్గాలి ఫ్రెండ్స్. ఖర్చు తగ్గాల, ఆదాయం రావాలి. అవి నాకు తెలిసిన విషయాలు మీకు చెప్తా ఉంటాను. నేను చేసే దాంట్లో తప్పు ఒప్పులు ఉన్నాయనుకో, మీరు నాతో చెప్తారు కదా. తర్వాత నేను అవి చేస్తా. వాటిల్లో నాకు కానీ పర్వాలేదు అనిపిస్తే అమలు చేసుకుంటాను. అవి కూడా పెడతాను, పలానా నన్ను చెప్పిండు అని. ఫ్రెండ్స్, రైతులే సాయం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఖర్చులు ఏ విధంగా తగ్గి, అది ఏంటంటే పెద్దోళ్ళకు అర్థం అవుద్దో అర్థం కాదో తెలియదు. యువ రైతులారా తెలుసుకుందాం. మనకు తెలిసింది ఇతరులతో పంచుకొని తెలుసుకోవాలనేదే ఫ్రెండ్స్ నా కాన్సెప్ట్. మనకు తెలిసిన విషయం మనమే చేసుకుంటా ఉన్నామంటే మన ప్రపంచమే. అది నలుగురితో పంచుకున్నాం అనుకో, అందరికీ ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇది శాంపిల్ మాత్రమే. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఎందుకంటే షేర్ చేస్తేనే నలుగురికి తెలుస్తుంది. తర్వాత వాళ్ళ కామెంట్స్ నాకు వస్తూ ఉంటాయి, నేను తెలుసుకుంటాను.